పహల్గాంలో అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ను ఏ స్థాయిలో వణికించిందో ప్రపంచం మొత్తం చూసింది. సైలెంట్ గా ఉన్న ఇండియాను గెలికి ఏళ్ల నుంచి పాలు పోసి పెంచుకుంటున్న ఉగ్రవాద పాములను కోల్పోయింది పాకిస్తాన్. ఈ మొత్తం వ్యవహారంలో మనం గర్వంగా చెప్పుకునే పవర్ఫుల్ ఫైటర్ జెట్ రాఫెల్ ను కూల్చేశామని పాకిస్తాన్ చెప్తోంది. కాదు, మన వైపు ఎలాంటి నష్టం జరగలేదు అని ఇండియా అంటోంది. ఈ రెండు వాదనల్లో ఏది నిజమని అంతా కన్ఫ్యూజన్ లో ఉన్న వేళ ఇప్పుడు రాయిటర్స్ ప్రచురించిన ఓ కథనం చర్చనీయాంశంగా మారింది. రాయిటర్స్ ఆర్టికల్ ప్రకారం భారత్ ఓ ఫైటర్ జెట్ ను కోల్పోయింది. కానీ దానికి కారణం పాకిస్తాన్ గొప్పతనం కాదు, మన పైలట్ల అజాగ్రత్త. శత్రువును చంపాలనే కసిలో వాడి దగ్గర ఉన్న సర్వేలెన్స్ అటాకింగ్ వెపన్స్ ను అంచనా వేయలేకపోయారు మన పైలట్లు. చైనా తయారు చేసిన PL-15 క్షిపణి సామర్థ్యాన్ని అంచనా వేయడంలో జరిగిన వైఫల్యమే రాఫెల్ కూలిపోవడానికి కారణమనేది రాయిటర్స్ పాయింట్. నిఘా వ్యవస్థ ఇచ్చిన తప్పుడు సమాచారంతో రాఫెల్ పైలట్లు అతి విశ్వాసంతో వ్యవహరించారని, పాకిస్తానీ ఫైరింగ్ రేంజ్ 150 కిలోమీటర్లకు అవతలే తాము ఉన్నామని వారు భావించారని సమాచారం. దాదాపు 200 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించిన PL-15 క్షిపణి రాఫెల్ ని కూల్చివేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ దగ్గర ఉన్న డేటా లింక్ 17 అనే కొత్త వ్యవస్థను అంచనా వేయడంలో మన సైనికులు ఫెయిల్ అయిన కారణంగానే మనం రాఫెల్ ను కోల్పోయినట్లు తెలుస్తోంది. తాము రాఫెల్ జెట్ ను కూల్చేశామంటూ పాకిస్తాన్ నుంచి కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఇండియా నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. పాకిస్తాన్ మీద చేసిన దాడి గురించి ఇప్పటి వరకు చాలా మంది అధికారులు, రాజకీయ నేతలు చాలా ప్రెస్ మీట్లు పెట్టారు, చాలా విషయాలు చెప్పారు. కానీ మన రాఫెల్ కూలిపోయిందా లేదా అనే విషయంలో ఎవ్వరూ క్లారిటీ ఇవ్వలేదు. మన వైపు నుంచి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అనేది మాత్రం క్లియర్. కానీ మనం రాఫెల్ ను కోల్పోయామా లేదా అనే విషయంలో మాత్రం మన ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.